చెగువేరా చనిపోయిన తర్వాత ఆయన రెవల్యూషన్ని వ్యతిరేకించిన అక్కడి లోకల్ రైతులు కూలీలు వచ్చి ఆయన హెయిర్ని కట్ చేసి ఏదో మహిమలు గల వస్తువుగా తీసుకుని వెళ్ళినట్లు అమెరికన్ రచయిత లీ ఆండర్సన్ చెగువేరా ఎ రెవల్యూషన్ లైఫ్ అనే తను రాసిన పుస్తకంలో చెప్పాడు. చెగువేరా అసలు పేరు అనేస్తో గువేరా. చే అంటే ఒరే, నువ్వే అని మన భాషలో పిలుచుకునే స్పానిష్ వర్డ్. ఒక క్యూబా విప్లవకారుడు ఆయన్ను చే అని మాటిమాటికి పిలుస్తూ చే గువేరా అని పేరు పెట్టాడు. చెగువేరా అంటే విప్లవానికి మారుపేరు అని చాలామందికి తెలుసు. అయితే కొంతమందికి మాత్రం ఆయన ఒక ఆటంకవాది. ఆయన పేరు తెలియని చాలామంది కనీసం ఆయన పిక్చర్ అయినా చూసి ఉంటారు. అతికినట్లుగా రౌండ్ క్యాప్, దానిమీద ఒక స్టార్, కొంచెం పక్కకి తిరిగి ఉన్న ముఖం, తీక్షణంగా చూస్తున్న కళ్ళతో ఆయన పిక్చర్ ఉన్న ఎన్ని టీషర్ట్లు అమ్ముడిపోయి ఉంటాయి ఊహ కూడా అందదు. ఇప్పుడు చెగువేరా పుట్టుక గురించి మనం ముందుగా తెలుసుకుందాం. చెగువేరా పుట్టింది అర్జెంటీనాలో. అయినా ఆయన కర్మభూమి అయిన మెక్సికోకి చాలా దగ్గరగా సెంట్రల్ అమెరికాలోని అతి చిన్న దేశమైన గ్వాటెమాలా రిపబ్లిక్ నుంచి మనం మొదలు పెడదాం. 1954లో ఈ దేశం మిలిటరీ కూప్కి సాక్ష్యంగా నిలిచింది. అప్పటికి 26 సంవత్సరాల చెగువేరా విప్లవం కోసం వెతుకుతూ అదే దేశంలో ఉన్నాడు. మిలిటరీ కూప్ ప్రభావం వలన వివేకం, లాజిక్తో ఈ ప్రపంచం నడవడం లేదన్నది నాకు అర్థమైందని చెబుతూ వాళ్ళ అమ్మకు ఒక ఉత్తరం రాశాడు. అయితే గ్వాటెమాలాలో ఏం జరిగింది అంటే, ఇలాంటి మిలిటరీ కూప్లు జరుగుతున్నప్పుడు అమెరికా కల్పించుకోవడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. 1960లలో CIA గ్వాటెమాలా ప్రభుత్వాన్ని మార్చడానికి ఒక ఆపరేషన్ చేసింది. ఆ సమయంలో యునైటెడ్ ఫ్రంట్ అనే ఒక అమెరికన్ కంపెనీ అక్కడ అరటిపండ్లు వ్యాపారం చేస్తూ ఉండేది. ముందుగా డోరస్, తర్వాత గ్వాటెమాలా, ఆ తర్వాత లాటిన్ అమెరికా, ఇలా 12 దేశాల్లో ఈ కంపెనీ వ్యాపారాలు సాగిస్తూ ఆల్మోస్ట్ ఈస్ట్ ఇండియా టైప్లో అక్కడ భూభాగాన్ని ఆక్రమించుకుంటూ ఉండేది. డిక్టేటర్షిప్, కరప్టెడ్ గవర్నమెంట్ వలన ఆ కంపెనీ పెద్ద పెద్ద భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఫ్రూట్స్ పండిస్తూ ఉండేది. కంపెనీ బాగా లాభపడేది, కానీ అక్కడ ప్రజలు మాత్రం వాళ్ళ భూమి లేక, పనులు దొరక్క ఆకలితో చనిపోయేవాళ్ళు. ఇలా ఇంచుమించు హాఫ్ సెంచరీ కాలం జరుగుతుండగా 1953లో దీనికి బ్రేక్ పడింది. అప్పటి గ్వాటెమాలా ప్రెసిడెంట్ కర్నల్ హకోబో అర్బ్సన్ గూన్మాన్ ఒక రిఫార్మిస్ట్ లీడర్. సోలాండ్ రిఫార్మ్ తీసుకురావడానికి ప్రయత్నించేవాడు. దీంతో వాళ్లకు ప్రమాదం ఉంది అని భావించిన యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ CIA సహాయంతో ఆపరేషన్ లాంచ్ చేసి హోబక్ ప్రభుత్వాన్ని పడదోసి అమెరికన్ ఇంట్రెస్ట్కి అనుకూలంగా ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గ్వాటెమాలాలో జరిగిన ఈ మొత్తం ఆపరేషన్ని చెగువేరా చాలా దగ్గరగా గమనించాడు. ఇది అమెరికా మీద ద్వేషాన్ని పెంచింది. ఆయుధాలు లేకుండా విప్లవం అనేది రాదని అప్పుడే గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఫెడెల్ కాస్ట్రోని కలుసుకుని లాంగ్ సాయుధ పోరాటం స్టార్ట్ చేశాడు. ఇలాంటి విప్లవ భావాలు చెగు మనసులో ఎలా మొదలయ్యాయో తెలుసుకోవాలంటే ఆయన చిన్నప్పుడు జరిగిన సంఘటన ముందుగా తెలుసుకోవాలి. చెగువేరా చిన్నప్పుడు నివసిస్తున్న ప్రాంతానికి వెనుక భాగాన ఒక స్లమ్ ఏరియా ఉండేది. అక్కడ ఒక వికలాంగుడు చెక్కతో తయారు చేసిన బండికి కుక్కలను కట్టి వాటితో లాగించుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. అందుకని అతన్ని అందరూ కుక్కల మనిషి అని హేళన చేసేవాళ్ళు. ఆయన చే ఉన్న వీధిలో వెళుతుండగా ఎక్కడి నుంచో కొంతమంది పిల్లలొచ్చి అతడి మీద రాళ్లు విసురుతూ చాలా ట్రబుల్ చేశారు. అది చూసిన చే చాలా కోపం వచ్చి పిల్లలందరినీ తరిమి కొట్టాడు. అయితే ఆ వికలాంగుడు చేకు థ్యాంక్స్ చెప్పకపోగా ఒకలాంటి ద్వేషంతో చూశాడు. అంత చేసినా ఆ పిల్లల కంటే చేని శత్రువుగా భావించడం చే గమనించాడు. ఈ సంఘటనతో క్లాస్ డివైడ్ ఎలాంటిదో చేకు అర్థమైంది. ఆ వికలాంగుని ట్రబుల్ చేసిన పిల్లలు వాళ్లే అవడంతో చేని గొప్పవాడిగా భావించి ఒకలాంటి ద్వేషాన్ని చూపించాడు. చే తండ్రి పేదవాడైన, తల్లి ధనవంతుల ఇంటి నుంచి రావడంతో వాళ్లతో పోల్చుకుంటే చే కొంచెం చిన్నవాడిగానే కనిపించేవాడు. 1928లో చే పుట్టాడు. ఆయన 2వ పుట్టినరోజుకి వారం రోజుల ముందు చే వాళ్ల మదర్ని నది దగ్గరకు తీసుకుని వెళ్ళి స్నానం చేయించే సమయంలో చలి ఎక్కువగా ఉండడంతో చేకి ఆస్తమా అటాక్ అయింది. ఆ ప్రాబ్లంతో స్కూల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా చే బాగా చదువుకునేవాడు. చే చదువుకుంటున్న సమయంలో విప్లవకారుల గురించి, విప్లవాన్ని గురించి చాలా పుస్తకాలు చదివాడు. మార్క్స్ గురించి బాగా అధ్యయనం చేశాడు. డాక్టర్ చదివాడని అందుకు కాలేజీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. కాలేజీలో జరిగిన ఒక సంఘటనలో ప్రొటెస్ట్ చేయడానికి చెగువేరాని ఫ్రెండ్స్ పిలిచినప్పుడు ఆయుధాలు లేకుండా ప్రొటెస్ట్ చేసి ఊరికే దెబ్బలు తినే కంటే వెళ్లకుండా ఉండడమే మంచిదనే సిద్ధాంతాన్ని చెప్పాడు. అక్కడ కాలేజ్లో ఆల్బర్ట్ అనే వ్యక్తితో హే దోస్తీ హమ్ నహీ తోడెంగే ఇలాంటి స్నేహం ఏర్పడింది. అప్పు చేసి ఇద్దరు ఒక మోటార్ సైకిల్ని కొనుగోలు చేసి జర్నీ మొదలుపెట్టారు. మోటార్ సైకిల్ డైరీస్ అని ఒక ఫిలిం కూడా వచ్చింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫిలిం తప్పకుండా చూడండి. ఇద్దరు కలిసి మోటార్ సైకిల్ మీద 9 నెలలు లాటిన్ అమెరికా పూర్తిగా కవర్ చేశారు. ముందుగా చిలీ, పెరు, ఈక్వెడర్, కొలంబియా, వెనుజులా అండ్ అమెరికా. ఈ జర్నీలో చే ప్రపంచాన్ని చాలా దగ్గరగా గమనించాడు.
ఆయనలో మార్క్ వాదం ఇంకా గట్టిగా బలపడింది. ఇంతవరకు చదువుకున్నది ఇప్పుడు ప్రాక్టికల్గా అమలు చేద్దాం అనుకున్నాడు. ఈ ప్రపంచం ధనవంతులు, పేదవారు అనే 2 వర్గాలుగా విభజించబడి ఉందని, అమెరికన్ కార్పొరేట్స్ కాకుండా పేదవాళ్లు అన్ని చోట్ల అణచివేయబడుతున్నారని భావించాడు. ముందుగా చెప్పినట్లు యునైటెడ్ ఫ్రూట్స్ లాంటి కంపెనీలు లాటిన్ అమెరికాని పూర్తి బజారుగా మార్చేశాయి. లాటిన్ అమెరికాలోని చాలా దేశాలు అమెరికా చెప్పినట్టు నడుచుకోవడం లేకుంటే అమెరికాకి అమ్ముడుపోయినట్టే డిక్టేటర్షిప్లా తయారయ్యాయి. ఇవన్నీ చే తన మోటార్ సైకిల్ డైరీస్ అనే పుస్తకంలో రాసుకున్నాడు. పుస్తకం చివర్లో చే పేదవాళ్లని ఈ పరిస్థితిలోకి తీసుకువచ్చిన వారి మీద తన పోరాటం ఆగదని ప్రతిజ్ఞ చేశాడు. తిరిగి అర్జెంటీనాకి చేరుకొని తన డాక్టర్ చదువు స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ మోటార్ సైకిల్ మీద ప్రయాణం మొదలుపెట్టి ముందుగా గ్వాటెమాలా చేరుకుని అక్కడ పేద ప్రజల తరపున పోరాటం మొదలుపెట్టాడు. అయితే అక్కడ చేకి చేదు అనుభవం ఎదురవడంతో మెక్సికోకి పారిపోవాల్సి వచ్చింది. అక్కడ క్యూబా నుంచి వచ్చిన కొంతమందితో పరిచయం ఏర్పడింది. వారి ద్వారా చే ఆయన జీవితంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకునే విధంగా ఫెడెల్ కాస్ట్రోని కలుసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరి పర్సనాలిటీస్ వేరువేరు. ఒకరు నిప్పు అయితే ఇంకొకరు నీరుగా ఉండేవాళ్ళు. అయినా ఇద్దరి రక్తంలో విప్లవ భావాలు నిండుగా ఉన్నాయి. అమెరికా సపోర్ట్తో బతిస్తా నిరంకుశ పాలన సాగుతున్న క్యూబాలో విప్లవం తీసుకురావాలని ఫెడెల్ కాస్ట్రో చెప్పాడు. వీళ్ళిద్దరూ కలిసి క్యూబాలో గెరిల్లా ఫోర్స్ తయారు చేసి విప్లవం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా ఈ విప్లవం ఊపందుకుంది. గెరిల్లా ఫోర్స్ ముందు బతిస్తా సైన్యం నిలబడలేకపోయింది. చివరికి బతిస్తా క్యూబాని విడిచి పారిపోవాల్సి వచ్చింది. వెంటనే ఫిడెల్ కాస్ట్రో కమ్యూనిస్టు పాలన తీసుకొచ్చాడు. లా కబానా అనే పేరు గల కోటని జైలుగా మార్చి దానికి చేని కమాండర్గా నియమించాడు. బటిస్తా సపోర్టర్స్ని తీసుకొచ్చి అందులో బంధించేవాడు. ఒక వార్డ్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి దాని ద్వారా వేల మంది బతిస్తా సపోర్టర్స్కి ఉరిశిక్ష పడింది. అయితే పురుషుడికి అగేనెస్ట్ అపీల్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆ అపీల్ని చెగువేరా తానే స్వయంగా రివ్యూ చేసేవాడు. అయితే చెగువేరా వ్యతిరేకులు వీటి నియమాలు ఏవి పాటించకుండా చెగువేరా ఎన్నో వేల మందిని ఉరితీశాడని చే మీద చాలా పెద్ద నేరారోపణ చేశారు. దాంతో చాలామంది క్యూబా నుంచి పారిపోయి అమెరికాలో స్థిరపడ్డారు. అటువంటి వాళ్ళు అంతా చెగువేరా దయా జాలి లేని నరహంతకుడని ముద్ర వేశారు. అయితే క్యూబా గవర్నమెంట్ దాన్ని ఖండించింది. నిజమేదైనా చాలా పుస్తకాల్లో మాత్రం చెగువేరా ఒక నరహంతకుడిగా మాత్రమే మిగిలాడు. క్యూబాలో విజయం సాధించిన తరువాత చే అక్కడి ప్రభుత్వంలో కొన్నాళ్లు పనిచేశాడు. కాస్ట్రో అతని ఇండస్ట్రియల్ మినిస్ట్రీస్ అలాగే బ్యాంక్ ఆఫ్ క్యూబాకి ప్రెసిడెంట్గా నియమించింది. 1959లో కాస్ట్రో చేని విదేశాలకు పంపించాడు. దానిలో భాగంగానే ఇండియాకి వచ్చి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూని కూడా కలుసుకున్నాడు. నెహ్రూ అతనికి ఒక కుకరీ గిఫ్ట్ ఇచ్చాడు. తర్వాత చే జపాన్కి వెళ్ళగా అక్కడ అధికారులు అతన్ని ఒక వార్ మెమోరియల్ తీసుకువెళదామనుకున్నారు. కానీ చే అమెరికా లక్షల మంది జపనీస్ని హత్య చేసిన హిరోషిమాను చూద్దామని చెప్పాడు. విదేశీ యాత్ర నుంచి క్యూబాకి తిరిగి వచ్చిన తర్వాత చే ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ తీసుకొచ్చి భూస్వాముల నుంచి ల్యాండ్ తీసుకుని పేదలకు సమానంగా పంచిచ్చాడు. అలాగే విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేశాడు. అయినా క్యూబన్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదు. దీనికి కారణం అమెరికానే అని కాస్ట్రో సపోర్టర్స్ బలంగా నమ్మారు. కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో అమెరికా కమ్యూనిస్టులను బద్ధ శత్రువులుగా చూసేది. దాంతో క్యూబా సోవియట్ యూనియన్ సపోర్ట్ కోసం చూసింది. సోవియట్ క్యూబాతో తన మిస్సైల్స్ని కూడా ఏర్పాటు చేసింది. దాంతో అమెరికా తన సైన్యాన్ని పంపించి కాస్ట్రోకి అగెనెస్ట్గా పోరాటం చేయించింది. అయితే అమెరికా సక్సెస్ కాలేదు. దీంతో క్యూబా మిస్సైల్ ప్రైసెస్ సద్దుమణిగిన అమెరికాకి బలమైన శత్రువుగా మారిపోయింది. దాంతో దాని మీద ఎన్నో ఆర్థిక ఆంక్షలు పెట్టడంతో క్యూబా ఆర్థిక పరిస్థితి పుంజుకోలేదు. ఇదే సమయంలో చెగువేరా తన పొలిటికల్ కెరియర్కి బాయ్ చెప్పి కాంగోకి వెళ్దాం అనుకున్నాడు. అమెరికా దృష్టిలో చెగువేరా ఒక ఆటంకవాది అవడం వలన సిఐఏ నుంచి తప్పించుకోవడానికి తన వేషాన్ని మార్చుకున్నాడు. అయితే కాంగోలో చే సక్సెస్ కాలేక బొలీవియాకి చేరుకున్నాడు. బొలీవియాలో సక్సెస్ అయితే ఆ చుట్టుపక్కల దేశాల్లో చాలా తొందరగా విప్లవాన్ని స్ప్రెడ్ చేయొచ్చని భావించాడు. అయితే అతను అనుకున్నట్లుగా బొలీవియాలో కమ్యూనిస్టు పార్టీ నుంచి కానీ కార్మిక వర్గం నుంచి కానీ సపోర్ట్ దొరకలేదు. అయినా అతను ఒక గెరిల్లా ఫోర్స్ని తయారు చేసి సైన్యానికి ఎదురుగా పోరాటం మొదలుపెట్టాడు. చే బొలీవియాలో ఉన్నట్లు సిఐఏకి తెలియడంతో బొలీవియన్ సైన్యం సహాయంతో చేతో పాటుగా అతని ఫోర్స్ని ముట్టడించింది. అక్టోబర్ 8, 1967న చేని పట్టుకున్నారు. లీ అండర్సన్ తన పుస్తకంలో చే సరెండర్ అవ్వడానికి ముందు అతని గన్లో బుల్లెట్స్ అన్నీ అయిపోయి అతని కాళ్ళు చాలా బుల్లెట్ల దెబ్బలతో ఉన్నట్లుగా రాశాడు. సైన్యం దగ్గరకు రావడంతో చే గట్టిగా, నేను చెగువేరా అని, నేను బ్రతికే ఉంటే నీకు చాలా ఉపయోగపడతానని అరిచాడు. ఒక సైనికుడి నుంచి పొగాకు తీసుకుని చే తన పైపులో నింపుకుని దాన్ని పీల్చాడని వేరే ఇంకొక ఆఫీసర్ వచ్చి ఆ పైపును లాక్కోబోతే అతన్ని గెంటేశాడని ఒక బొలీవియన్ సైనిక అధికారి చెప్పాడు. తర్వాత అతన్ని తీసుకుని ఒక స్కూల్లో బంధించారు. అతడికి బొలీవియన్ ప్రెసిడెంట్ ఉరిశిక్ష విధించాడు.
అయితే చేను ఎవరు చంపుతారనే ప్రశ్న వచ్చినప్పుడు మారియో టెరాన్ అనే 27 ఏళ్ల సైనికాధికారి ముందుకొచ్చాడు. అతను ఎన్నోసార్లు చెగువేరాతో పోరాడి దెబ్బలు తిన్నాడు. అందుకే చెగువేరా అంటే అతనికి పగ. అతను 2 పెగ్గలు తాగి వణుకుతున్న చేతులతో చెగువేరా మీద పిస్తోల్ ఎక్కుపెట్టాడు. అప్పుడే కోవాడ్, నువ్వు ఒక మనిషిని చంపినట్లు నన్ను చంపు అని అరిచాడు. అతని శరీరంలో 9 బుల్లెట్లు దిగాయి. తర్వాత అతని చేతులు కట్ చేసి క్యూబాకి పంపించి మిగిలిన శరీరాన్ని ఒక అజ్ఞాత స్థానంలో పూడ్చిపెట్టారు. అయితే అతని చావు చెగువేరాని అమరుణ్ణి చేసింది. ప్రపంచంలో అతనికి ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. క్యూబాలో అతన్ని హీరో అని, లాటిన్ అమెరికాలో అతన్ని ఒక యోగిగా భావించి పూజలు కూడా చేశారు. ఎంతలా అంటే విప్లవానికి అతడు ఒక సింబల్గా ప్రపంచంలో చెక్కు చెదరకుండా నిలిచిపోయాడు. అయితే చెగువేరా విరోధులు మాత్రం అమెరికాలో అతన్ని ఒక క్రూరుడిగా చెప్పుకుంటూ ఉంటారు. చెగువేరా గురించి ఆఖరిగా ఒక్క మాట చెబుతున్నాను వినండి. చెగువేరాని చంపిన తర్వాత మారియో టెనర్ సుమారుగా 30 సంవత్సరాలు జాబ్ చేశాడు. అయితే 2007లో అతనికి కంటి వ్యాధి సోకడంతో అతడికి వెనిజులాలో క్యూబాకి చెందిన డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు. క్యూబాలో హెల్త్ కేర్ ఫ్రీ కాబట్టి ఆ చుట్టుపక్కల 20 దేశాల్లో ఒక ప్రోగ్రాం ద్వారా వారి సర్వీసెస్ని స్ప్రెడ్ చేశారు. అందులో భాగంగా వెనిజులాలో మారియో టెనర్కి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అంటే ఎవరినైతే ఆయన చంపాడో ఆ దేశపు హీరోగా భావించిన వారే అతడికి ట్రీట్మెంట్ చేశారన్నమాట. ఇది ఈరోజు చెగువేరాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ స్టోరీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.